సార్ ముఖ్యంగా ఈ రోజున సునీతా రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసాం మనం. ఆవిడ ప్రతి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించడం కావచ్చు. అక్క చెల్లెమ్మలు, అక్క చెల్లెమ్మలు అంటూ మాట్లాడితే, మరి ఈ చెల్లెమ్మ నీకు కనిపించట్లేదా? అలాగే పెత్తందారులు అంటావు. ఈరోజు మరి సాక్షులను ప్రభావితం చేస్తున్న పెత్తందారులకి ఎందుకు అండగా నిలబడుతున్నావు అని చెప్పి ఆవిడ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పినటువంటి చేసినటువంటి ఆ విజ్ఞప్తి ఎలా చూడొచ్చు? దీని మీద ఏం చెప్తారు? దోషి అన్న పార్టీ, దోషి అన్న, దోషులను అన్న కాపాడుతున్నాడు అనేది సునీతా రెడ్డి వాళ్ళు స్పష్టంగా చెప్పిందన్నమాట. ఆమె ఏంటంటే ఒక సుదీర్ఘ పోరాటం చేస్తాను. ఏ ఆడబిడ్డకి రాకూడని కష్టం ఏది. ఇవాళ మొత్తం మహిళా సమాజం అంతా సునీత వైపు చూస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డలే కాదు, మొత్తం దేశంలో ఆడబిడ్డలందరూ చూస్తున్నారన్నమాట. తండ్రి హంతకులను శిక్షింపమని ఒక ఆడబిడ్డ ఇంత పోరాటం చేయాల్సి రావడం భారత న్యాయ వ్యవస్థకు, భారత శిక్షా స్మృతికే సిగ్గుచేటు, దర్యాప్తు సంస్థలకు సిగ్గుచేటు. ఇదేంటంటే ఇవాళకి ఆ మర్డర్ జరిగి 1828 రోజులు. ఆమె ఈరోజు కూడా అందన్నమాట. జనరల్గా ఒక మర్డర్ జరిగితే 4 రోజుల్లో పట్టుకుంటారు, వారం రోజుల్లో పట్టుకుంటారు. అంటే 1828 రోజులైనా ఇప్పటికీ నువ్వు అది కొలిక్కి తీసుకురాలేదంటే ఎవరిది తప్పు, ఎవరిది దోషం? అన్ని వేళ్ళు ఎటు చూపిస్తున్నాయి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. అందుకే అన్న పార్టీకి ఓటేయొద్దని ఇవాళ సునీత పిలుపిచ్చిందనమాట. దోషులు అక్కడ అన్న పార్టీలో ఉన్నారు. దోషే అన్నగా కనపడుతున్నప్పుడు ఇవాళ మరి ఆ చెల్లి పిలిపించిందనమాట. అంటే ఏంటి, తను అన్ని తలుపులు తట్టింది. ఏ తలుపు తట్టినా ఆమెకు న్యాయం జరగలేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిందనమాట. ఇవాళ నాంపల్లి కోర్టు, సిబిఐ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కని గడప లేదు, దిగని గడప లేదు. అన్ని దర్యాప్తు సంస్థలు విఫలమైన పరిస్థితుల్లో, కోర్టులు ప్రొలాంగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, ప్రభుత్వాలు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఏమైంది? సునీత ప్రజా కోర్టే ఇక శరణ్యం అంటారు. ప్రజా కోర్టులోకి వస్తోంది. ఏది ఇక ఎలా తను అడుగేస్తుందనేది అది వేరే విషయం. ఏంటి, ఆమె కంటెస్ట్ చేస్తుందా? ప్రజలను అడుగుతుందన్నమాట. నాకు మీరే న్యాయం చేయండి అని సునీత వివేకానంద రెడ్డి కుమార్తె ఇవాళ ప్రజలను అడుగుతాను. ప్రజలు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందన్నమాట. ఒక బ్రూటల్ మర్డర్. అతనెవరు? ఒక ముఖ్యమంత్రి తమ్ముడు. అతనెవరు? ఒక ముఖ్యమంత్రి బాబాయ్. ముఖ్యమంత్రి తమ్ముడిని, ముఖ్యమంత్రి బాబాయిని ఇంత కిరాతకంగా హత్య చేస్తే హంతకులు ఇంతవరకు ఎవరో తేలకుండా హంతకులు ఇంతవరకు బయట తిరుగుతున్నారంటే సభ్య సమాజం సిగ్గుపడుతుందన్నమాట. ఇంకా ఇంతకన్నా ఏం కావాలా? ఇప్పుడు ఏంటి, వాళ్ళ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఆమె లేవనెత్తినటువంటి సందేహాలు కూడా వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు తనని, తన భర్తని అనుమానితులుగా చూశారు. జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలని ఆమె కోరింది. ఇప్పుడు ఆ రోజు నీకు తెలుసు మేనిఫెస్టో కమిటీ మీటింగ్, కల్లం అజయ్ రెడ్డి, ఉమారెడ్డి, వెంకటేశ్వర్లు, జగన్మోహన్ రెడ్డి, ఈ బృందం. ఆ రోజు ఆయన పైకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి పైనుంచి కబురు వచ్చింది, కిందకు వచ్చాడు, బాబాయ్ నో మోర్ అన్నాడు. మేనిఫెస్టో కమిటీ ముగిసింది సమావేశం. వాళ్ళు కూడా ఇచ్చారు కదా సిబిఐకి వాంగ్మూలం. ఎవరు? కల్లం అజయ్ రెడ్డి ఇచ్చాడు. తర్వాత మళ్ళా అది నేను ఇవ్వలేదనో, అది నాకు చెప్పకుండా రికార్డ్ చేశారనో తప్పించుకోవచ్చు. అది కాదు కదా. అంటే ఇప్పుడు సునీత ఏమంటోందంటే గొడ్డలితో నరికారు అని అన్నకి ఎలా తెలిసింది? జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఎవరికీ తెలియదు, అసలు దేంతో చంపారో తెలియదు. వాళ్ళే చెప్పారు కదా, గుండెపోటు అని ఒకళ్ళు చెప్పారు, సాక్షి మీడియా గుండెపోటు అని చెప్పింది, ఇంకొకళ్ళు రక్తపు వాంతులు అన్నారు, ఆ తర్వాత మర్డర్ అని చెప్పారు. ముఖ్యమంత్రి ఆయుధం పేరు ఎలా చెప్పారు? కేవలం ఆయుధం పేదే కాదు, ఇంకా అప్పటికి ఇన్వెస్టిగేషన్ కూడా అవ్వలేదు. కానీ ఏ విధంగా నరికారు, ఏ విధంగా కమోడికి కొట్టారు, ఏ విధంగా రక్తాన్ని పూశారు, అన్నీ సవివరంగా మీడియా ముందు పోలీసులు విచారణ కాకముందే ఆయన చెప్పేశాడు. ఇది మీడియా ప్రశ్నించేది కాదు, దర్యాప్తు సంస్థలు కాదు, చెల్లి అడుగుతోంది. అన్నకి గొడ్డలి అని ఎలా తెలిసింది?
ఇప్పుడు తనకి తండ్రి హత్య సమాచారం తనకు రాకముందే అన్నకి ఎలా తెలిసింది? ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి, వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి షర్మిలకి ఎన్నింటికి ఫోన్ మన సునీతకి ఎన్నింటికి ఫోన్ చేశారు? 6:15కి. ఈ లోపే జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాయి ఫోన్లు? ఆ మొబైల్ నంబర్ల లిస్టు కూడా ఇవాళ ఆమె బయట పెట్టింది. వాటి యొక్క గూగుల్ టేక్అవుట్ కూడా చూపించింది. అవినాష్ రెడ్డి ఫోన్ నంబరు, ఎవరో గంగాధర్ రెడ్డి ఫోన్ నంబరు, గంగిరెడ్డి, వీళ్ళందరూ ఫోన్ నంబర్లు ఒక 25 టేబుల్లో వేసి ఇచ్చిందనమాట. ఏంటి? వాళ్ళు విడుదల చేసింది మనకి మీడియాకి. ఎలా? వాళ్ళ యొక్క గూగుల్ టేక్అవుట్ ఆ ఫోన్ నంబర్లు, అవినాష్ రెడ్డి టైము, ఎక్కడున్నాడు, జాగ్రఫికల్గా చూపిస్తున్నారు. దీనిపైన దర్యాప్తు అడుగుతోంది ఆమె. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆ హత్య జరిగినప్పుడు, ఆ హత్య తరువాత ఎవరెవరితో మాట్లాడాడు, ఆ మాట్లాడినప్పుడు అసలు ఎక్కడున్నాడు ఆయన? అవినాష్ రెడ్డి కదలికల గురించి అడుగుతోంది. ఇప్పుడు మర్డర్ ఎప్పుడు జరిగింది? నువ్వు చెప్పారు మీరు. ఏంటి? 14వ తారీఖు జరిగింది. 14 రాత్రి 1:58 నుంచి 15 ఉదయం వరకు అవినాష్ రెడ్డి కదలికలేంటి? గూగుల్ టేక్అవుట్ ఇది చెప్తోంది. నిందితులు, ఆ నిందితులు మరి అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర గూగుల్ టేక్అవుట్లో కనపడుతున్నారు. మర్డర్కి ముందు వెళ్ళారు, మర్డర్ తర్వాత వెళ్ళారు. ఆ వాట్సాప్ కాల్స్ ఏంటి? అవినాష్ రెడ్డి ఎవరెవరికి వాట్సాప్ మెసేజ్లు పెట్టాడు, కాల్స్ ఎవరెవరికి చేశారు, నాకన్నా ముందు జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది? ఆయుధం గొడ్డలని ఎలా తెలిసింది? ఇవాళ షర్మిల, సునీత ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వీళ్ళు సమాధానం చెప్పాలా? సునీత వేసిన ప్రశ్నలే సమాజం వేస్తోంది. ప్రజల ప్రశ్నలు అవి, సునీత ప్రశ్నలు కాదు. వీటిని ప్రజా కోర్టే నిగ్గు తెలుస్తుంది రేపొద్దున. కోర్టులు విఫలమైనప్పుడు అంతిమ తీర్పు ప్రజలే. అవును.